Hey guys, welcome back to my channel Almastar. So ఈరోజు మనం ఈ వీడియోలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు కదా విజయవాడలో. సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. సో లెట్స్ గో. సో ఇది వచ్చేసి అవుట్ సైడ్ అనమాట. అవుట్ సైడ్ వచ్చేసి మొత్తం నీట్గా చేశారు, బాగుంది వాకింగ్కి అక్కడ. ప్లస్ ఫొటోస్ దిగడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది. కాకపోతే మనం విజయవాడలో అంతకుముందు ఈ గ్రౌండ్లో వచ్చేసి ఎగ్జిబిషన్ అనమాట. ఎగ్జిబిషన్ని చాలా మిస్ అవుతున్నాం. ఈ గ్రౌండ్ చూసినప్పుడల్లా ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది. అవుట్ సైడ్ వచ్చేసి ఇలా ఫౌంటైన్ అనేది పెట్టారు, ఇది కూడా బాగుంది. తర్వాత అసలు మేము వెళ్ళింది రిపబ్లిక్ డే రోజున అనమాట. ఫుల్ జనాలు ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవడానికి లైన్లో చచ్చిపోయాం. దూరి ఎలాగలా తీసుకున్న టికెట్లు ఆ టికెట్ కౌంటర్లో రష్ తీసుకోవడానికి చచ్చిపోయాం. టికెట్ తీసేసుకున్నాం కదా, అమ్మయ్య వెళ్ళిపోవచ్చు లోపలికి అని చెప్పి ఎంట్రన్స్ దగ్గర చూస్తే ఇక్కడ జనాలు కుప్పలుగా ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి చాలా కష్టమయ్యి ఎలాగోలా సన్నగున్నా కాబట్టి దూరం వచ్చేసాను అనమాట. సో దిస్ వాజ్ ఇన్సైడ్ అనమాట. ఇన్సైడ్ కూడా కొంచెం వాటర్ ఫౌంటైన్స్ లాగా కొంచెం పెట్టారు లోపల, 2 ఫౌంటైన్స్ అలాగా అండ్ పీకాక్స్ అవి. ఈ గ్రాస్లో అయితే పైన ఎక్కేసి జనాలు ఆడుకున్నారు చిన్నపిల్లలు. పోలీసుల సెక్యూరిటీ తర్వాత వచ్చి అందరినీ కింద దింపేశారనమాట. ఇది లోపల నుంచి అనమాట. స్టాచ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ లాగా ఇలా పెట్టారు, ప్లస్ పైన అంబేద్కర్ స్టాచ్యూ. ఇది వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ అనేది విజయవాడలోనే చాలా టాలెస్ట్ అనమాట ఉన్నది ఇప్పటి వరకు. సో ఇక్కడ వచ్చేసి లోపల స్టాచ్యూ కింద లోపల అనేది మొత్తం అంబేద్కర్ హిస్టరీ మొత్తం ఉంది. ఎక్కడ చదువుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, తర్వాత ఏం చేశారు, అదంతా హిస్టరీ మొత్తం ఉంది అంబేద్కర్ది. లోపల ఇలా వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే పెట్టారు, రియలిస్టిక్గా ఉన్నాయి స్టాచ్యూస్ అయితే. జూనియర్ బిఆర్ అంబేద్కర్. ఏంటి సార్ అది? ఇది బయట సరౌండింగ్స్ అనమాట. చుట్టూతా మొత్తం 3D వాల్ ఆర్ట్ కింద పెట్టారు. మొత్తం అన్ని ఫ్రేమ్స్ అన్ని 3Dలో ఉంది. చూడ్డానికి అయితే బాగుంది, ఫొటోస్ కూడా దిగచ్చు, మంచిగా ఉంది. అయిపోయింది. ఇదే అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. సో మేము తర్వాత బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఆకలేస్తుందని చెప్పి 8 వరకే ఉంటుంది ఇది. సో 8 అవ్వగానే అంటే 7:30 నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట బయట పంపించడానికి. సో మేము వచ్చేసాం బయటకి. ఫ్లవర్స్ కనిపిస్తే రియలో ఫేకో అని చెప్పి తీసి కొంచెం చూసాను, రియలే ఉన్నాయి. తర్వాత తినడానికి ఐస్ మ్యాజిక్ అయితే వచ్చాము. ఐస్ మ్యాజిక్కి వచ్చి ఇక్కడ ఫొటోస్ బాగా వస్తున్నాయని చెప్పి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. ఎవరెవరికి మేము ఆర్డర్ కావాలో చెప్పుకున్నాము. చికెన్ నగెట్స్, మటన్ నగెట్స్ అన్నీ. ఈ ఐటమ్స్ అన్నీ అయితే తినేసాము. ఇలా వీడియో తీసుకుంటే ఇలా ఫోటో బొంబర్స్ ఉంటారు కొంతమంది ఫ్యామిలీలో, అందరూ ఇలా తీసేటప్పుడల్లా అడ్డం పెట్టేస్తారు.
అంటే పేషెన్స్ లేని వాళ్ళు. So guys, that's it for today's video guys. Don't forget to like, share and subscribe to my channel. Masala Baby. मस्त आला I was there.